ఎంచుకొని స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తన పర్యటనలో కలిగిన అనుభూతిని దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. దిగ్విజయంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. భూటాన్లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ పర్యటన దోహదపడిందని అన్నారు. థ్యాంక్ యూ భూటాన్, ఇది చిరస్మరణీయమైన పర్యటన అని ట్వీట్లో పేర్కొన్నారు. అక్కడి ప్రదేశాలు, వాతావరణం తనకు సరికొత్త అనుభూతిని కలిగించిందని భూటాన్ నుంచి భారత్కు బయలుదేరే ముందు మోదీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ భూటాన్కు వెళ్లారు. అక్కడి పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని షేరింగ్ తొబ్గే స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి భూటాన్ రాజధాని థింపూకు వెళ్లారు. ఈ సందర్భంగా దారి పొడవునా మోదీకి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. భూటాన్ పర్యటనలో భాగంగా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్ఫోను ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గే అందజేశారు. తనకు ఇచ్చిన గౌరవానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నానని మోదీ అన్నారు. భూటాన్ అభివృద్ధికి భారతదేశం అండగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన ద్వైపాక్షిక బృందాలు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, ఎనర్జీ సెక్టార్లో 2 దేశాల మధ్య మరింత సహకారానికి మార్గాలను సృష్టిస్తాయని మోదీ వెల్లడించారు. భారత్తో జరిగిన ఒప్పందాలు వచ్చే 5 ఏళ్లలో భూటాన్కు కొత్త శక్తిని ఇస్తాయని మోదీ హామీ ఇచ్చారు. భూటాన్ శాస్త్రవేత్తలు ఇస్రో సహకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించారు. భూటాన్ శాస్త్రవేత్తలు వారి సంస్కృతిని ఆధునిక దృష్టితో ముందుకు తీసుకెళ్తున్నారని, వారి ప్రయత్నాలు భూటాన్లో కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచానికి భూటాన్ గ్రాస్ నేషన్ హ్యాపీనెస్ అనే భావనను అందించిందని, భూటాన్ మైండ్ఫుల్నెస్ సిటీగా కూడా ప్రపంచానికి ప్రేరణగా మారుతుందని విశ్వసిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్మేల్ వాంగ్చుక్తో కూడా మోదీ భేటీ అయ్యారు. కాగా భారత్ అందజేసిన ఆర్థిక సాయంతో థింపూలో నిర్మించిన ఆసుపత్రిని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా భారత్, భూటాన్ల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడతాయని 2 దేశాల అధినేతలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.